ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి వచ్చిన పెండ్లి కొడుకు దామిని చూసి తనకు నచ్చిందని చెప్పటంతో రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాయి. అప్పుడు ఆనంద భైరవి గారు, అమ్మ దామిని, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా అని దామిని అడిగేసరికి దామిని ఆనంద గారి మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ దామిని, తొందర ఏం లేదమ్మా, నీకు నచ్చితేనే ఆలోచించుకొని చెప్పమ్మా అని ఆనంద భైరవి దామినికి చెప్పేసరికి, సుందరం గురించి ఇంట్లో చెప్పాలి అని నేను అనుకుంటుంటే ఇప్పుడు ఈ పెళ్లి గోల నాకేంటి, ఇప్పుడు ఈ సంబంధం ఇష్టం లేదని అందరి ముందు ఎలా చెప్పాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కోటేశ్వరరావు గారు కూడా, అమ్మ దామిని, నీకు ఇష్టం ఉంటే చెప్పమ్మా, నీ అభిప్రాయమే మాకు ముఖ్యమమ్మా అని దామినితో అంటూ ఉంటాడు. మాకైతే ఈ అబ్బాయి చాలా నచ్చాడమ్మా, ఈ సంబంధం ఓకే అయితే మాకు సంతోషమే అమ్మా అని దామినితో అంటూ ఉండేసరికి అప్పుడు దామిని, అబ్బా వీళ్ళంతా ఈ సంబంధానికి ఫిక్స్ అయినట్టున్నారు, ఇప్పుడు నో అని ఇంతమంది ముందు నేను ఎలా చెప్పాలి, అయినా నేను నో అని చెప్తే అమ్మ పిన్ని వాళ్ళు నన్ను ఏమంటారు ఏంటో, అసలు నేను నో అని ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రోహిత్, అమ్మ దామిని, నీకు ఇష్టమైతేనే చెప్పమ్మా, నీకు అబ్బాయి నచ్చితేనే నచ్చినట్టు చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడు రోహిత్ మాటలకు ప్రీతి, ఆడపిల్లండి, ఇలా అందరి ముందు తన ఇష్టాన్ని ఎలా చెప్తుంది అని ప్రీతి తన దగ్గరికి వెళ్ళి, అమ్మ దామిని, అబ్బాయి నీకు నచ్చాడా, ఈ సంబంధం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని దామిని అడుగుతూ ఉంటే దామిని ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోతుంది. అలా మౌనంగా ఉన్న దామిని వైపు లీలావతి గారు, ఆనంద భైరవి గారు, కోటేశ్వరరావు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దామిని అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆనంద భైరవి, ఏంటమ్మా దామిని, నీకు ఇష్టమేనా అని అడిగేసరికి అప్పుడు దామిని ఇంకా ధైర్యం చేసుకొని చెప్పేస్తాను, ఈ సంబంధం అంటే నాకు ఇష్టం లేదు, ఈ పెళ్ళి నేను చేసుకోలేను అని చెప్పేస్తానని ధైర్యం చేసుకొని ఆనంద గారు అడిగినప్పుడు ఇష్టం లేదు అన్నట్లుగా అడ్డంగా తల ఊపి తర్వాత ఇష్టమేనన్నట్టు తల ఊపేసరికి అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. దామిని కూడా ఇంకా ఫైనల్గా పెండ్లి కొడుకు అంటే ఇష్టమని చెప్పడంతో రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషపడతాయి. మరి ఇంట్లో వాళ్ళ పరువు, మర్యాద, గౌరవానికి విలువిచ్చి వచ్చిన సంబంధాన్ని దామిని ఇష్టం లేదని చెప్పలేక వాళ్ళ పరువు కోసం ఇష్టమని చెప్పింది. మరి ఇలాగే కుటుంబానికి విలువనిచ్చి వచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే సుందరంతో తను ప్రేమలో ఉంది కనుక సుందరాన్ని పెళ్లి చేసుకుంటుందా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.